అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఈ పొరపాటుకు శిక్షేది. రచయిత దొగ్గాసాయి చంద్రశేఖర్ గారు. ఇక కథలోకి వెళితే, అందరితో మంచి అనిపించుకోవాలి అనే ఆశయంతో అందరికీ అనుగుణంగా ప్రవర్తించే లీలాకృష్ణ మంచి బిజినెస్ మ్యాన్, అందమైన భార్య, 2 మగపిల్లలు. సుఖంగా సాగే సంసారంలో ఓ పొరపాటు, గూఢమైన అపచారం. ఆ కారణంగా చిన్న తుఫాను. భార్య ముందు దోషిలా నిలబడ్డాడు. మెట్లు దిగి గబగబా స్కూటర్ దగ్గరకు వెడుతుంటే ఎదురుగా లక్ష్మి, కళ్ళల్లో నీళ్లు. ఏమిటి లక్ష్మి, ఏమైంది అడిగాడు లీలాకృష్ణ. మీ వల్లే. ఆమె చెప్పిందేమిటో సరిగ్గా అర్థం కాలేదు. ప్రొద్దున్నే టెన్షన్, ఆఫీస్కు టైం అయిపోతోంది. వీధిలో అందరూ మమ్మల్ని చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. తల పైకెత్తి చూశాను. నేను వెళ్ళిపోయేటప్పుడు నాకు వీడ్కోలు చెప్పే నా శ్రీమతి కనిపిస్తుందేమోనని. నా భార్య అక్కడ లేదు. చెప్పు లక్ష్మి, ఏమైంది? సన్నగా ఏడుపు ధ్వనిస్తున్న స్వరంతో చెప్పింది. మీ వల్ల నాకు నెల తప్పింది అని. నిలబడి ఉండగానే కోమాలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా అయిపోయింది నాకు. లక్ష్మి, నీకేమైనా మతిపోయిందా అడిగాను. మౌనం ఆమె అమాయకమైన ముఖంలో. ఇంకాసేపు అక్కడే ఉంటే ఈలోగా నా భార్య రావచ్చు, వీధిలో ఎవరైనా వినవచ్చు. నువ్వు పైకి వెళ్ళు, సాయంత్రం మాట్లాడుకుందాం అని బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి నా ఫ్లాట్ వైపు చూశాను. రహస్యంగా మమ్మల్ని గమనించిన శ్రీమతి గోడ ప్రక్కనే నిలబడి మెట్లెక్కుతున్న లక్ష్మిని చూస్తోంది. గుండె వేగంగా కొట్టుకుంది. మధ్యాహ్నం నేను భయంగా ఇంటికి వచ్చాను. లక్కీగా నా భార్య లేదు. పెళ్లి బట్టలు కొనడానికి నా చెల్లెలు, నా భార్య కలిసి వెళ్ళారట. భోజనం చేసి కాస్త రెస్టుగా మంచం మీద వాలి టీవీలో ప్రకటనలు చూస్తున్నాను. అడుగుల చప్పుడు. నేను ఏ స్థితిలో ఉన్నా గుర్తించగలిగే మువ్వల పట్టాల ధ్వని. అవును, లక్ష్మియే వస్తోంది. గబగబా మంచం మీద నుండి లేచాను. లక్ష్మికి ఎదురుగా వెళ్ళి మేడ మీద నుండి కిందకి పరిశీలనగా చూశాను. నా శ్రీమతి జాడ దరిదాపుల్లో లేదు. లక్ష్మి, తొందరగా చెప్పు, అసలేం జరిగింది? నీకు గర్భమని ఎవరు చెప్పారు? ప్రతి నెల అయ్యే టైంకి పీరియడ్స్ రాలేదని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు వెళితే వాడు కడుపని చెప్పాడట, ఏ టెస్టులు చేయకుండానే. అంతేకాకుండా ఎవరితోనైనా సంబంధం ఉందా అని కూడా అడిగాడట. పిచ్చి పిల్ల, వాడేదో చెప్పి ఈ అమ్మాయిని భయపెట్టడం ఏమిటో. నా వల్లనే కడుపు వచ్చిందని ఈ పిల్ల ఏడవడం నాకు తల తిరిగినట్లయింది. విషయం నా భార్యకు తెలియపరచవద్దని లక్ష్మి దగ్గర ప్రామిస్ తీసుకున్నాను. నేను డాక్టర్ దగ్గరకు వచ్చి విషయం తెలుసుకుంటాను, కంగారు పడవద్దని ఆమెకు నచ్చజెప్పాను. నా భార్య వచ్చేలోపు నేను ఆఫీస్కు వెళ్ళిపోయాను. రాత్రి 10 గంటలవుతుండగా ఇంటికి వచ్చాను. ఇంటి దగ్గర జరగవలసిన డ్యామేజీ ఏదో నాకు తెలియకుండానే జరిగిపోయినట్లుంది. యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుంది అక్కడి వాతావరణం. ఇంకా నా బ్రతుకు బజారున పడేయడానికి పెద్ద మనుషులు ఎవరూ రాలేదనుకుంటా. ఓ మూలగా కూర్చొని ఏడుస్తున్న నా భార్య, ఆమెను ఓదారుస్తున్న నా చెల్లి, దోషిగా నేను. ఒకే ఒక ప్రశ్న అడిగింది నా భార్య. ప్రొద్దునే మీరు స్కూటర్ తీస్తున్నప్పుడు లక్ష్మి మీతో ఏం మాట్లాడింది అని. చెప్పాను. లక్ష్మి చెప్పిందే చెప్పాను. అప్పుడు చెప్పింది నా భార్య, మీ ముఖంలో కంగారు చూసి జరగకూడనిది ఏదో జరిగి ఉంటుందని ఊహించి ఆ అమ్మాయిని నిలదీస్తే మీ రాసలీలలు అన్నీ బయటపడ్డాయి అని. ఇక మీ దారి మీరు చూసుకోండి అని ఏడుస్తున్న నా భార్యను ఎలా ఓదార్చాలో తెలియలేదు. లక్ష్మి గర్భం నా వల్ల కాదని నాకు స్పష్టంగా తెలుసు. ఆ విషయంలో నేను నిర్దోషినే. కానీ ఒక పొరపాటు చాలా రోజులుగా జరిగింది మా మధ్య. ఆ విషయం నా భార్యకు విశదీకరించి ఎలా చెప్పగలను? ఉదయం 6 గంటలకల్లా నా శ్రీమతి స్నానం, పూజ ముగించుకొని పిల్లల్ని రెడీ చేసి వాళ్లకు క్యారేజీలు, పుస్తకాలు సర్ది ఓ పర్లాంగు దూరంలో స్కూలు బస్సు ఎక్కించి రావడంతో ఆమె దినచర్య ప్రారంభం అవుతుంది. పిల్లల్ని పంపించి వచ్చిన తర్వాత ఓ అరగంట నన్ను నిద్రలేపడం, నా స్నానం, టిఫిన్, నేను వెళ్ళిపోయేటప్పుడు సందు తిరిగే వరకు నన్ను చూస్తూ ఉండేది. వంట పని, బట్టల పని,
కాస్త ఖాళీగా ఉంటే టీవీ మాత్రం చూసేది కాదు. వారపత్రికలు చదవడం, సాయంత్రం పిల్లలకు హోంవర్క్ చేయించడం. ఇన్ని పనులు చేస్తున్న కూతురు ఎక్కడ కందిపోతుందోనని మా అత్తగారు ఓ పని మనిషిని ప్రవేశపెట్టారు. అమాయకత్వం నిండిన కళ్ళతో నల్లగా ఉన్నా కాస్త అందంగానే ఉండే లక్ష్మి మా ఇంట్లో పని మనిషిగా వచ్చింది. చాలా రోజుల వరకు ఆ పిల్లను నేను పట్టించుకోలేదు. ఆ రోజు ఉదయం కాస్త ముందుగా నిద్ర లేచినట్లు ఉన్నాను. నా భార్య అలికిడి లేదు. 2 సార్లు పిలిచాను, కళ్ళు తెరవకుండానే. అడుగుల చప్పుడు వినిపించింది. నా భార్య మొవ్వల పట్టీల శబ్దం. రాత్రి పార్టీలో కాస్త ఎక్కువగా త్రాగడం వల్ల తలంతా పట్టేసినట్లు, ఒళ్ళంతా నొప్పులు, కాళ్ళు లాగేస్తున్నాయి. నడుం మీద పెద్ద బండరాయి పెట్టినట్లుగా ఉంది. ఆ బాధ అనుభవిస్తూ కళ్ళు తెరవకుండానే అన్నాను, కాస్త ఒళ్ళు పట్టవే, నడుం పట్టేసినట్లుగా ఉంది అని. సుతారంగా కాళ్ళు నొక్కడం తెలుస్తోంది. కాస్త రిలీఫ్గా అనిపించింది. నడుం నొక్కమని బోర్లా పడుకున్నాను. చక్కగా మసాజ్ చేస్తోంది. కాస్త నొప్పులు తగ్గినట్లనిపించి మౌనంగా ఉన్న నా శ్రీమతిని మీదకు లాక్కొని ముద్దులతో ముంచేశాను అలవాటుగా. కళ్ళు తెరిచి చూసేసరికి కువకువలాడుతున్న పిట్టల నా మీద పడుకొని ఉంది నా భార్య కాదు, లక్ష్మి. అమాయకత్వంతో నన్ను చూస్తూ నా మీద అలా పడుకొని ఉండిపోయిన లక్ష్మిని నా బాహువుల నుండి తప్పించి కంగారుగా లేచాను. అప్పటి వరకు సరిగ్గా గమనించలేదు, కానీ లక్ష్మి చాలా అందమైనదే. నల్లగా ఉన్న అమాయకత్వం నిండిన ఆ కళ్ళు ఆ ముఖానికి ఎంతో అందాన్నిచ్చాయి. ఆమె చిరునవ్వు. అది మొదలు నేను లక్ష్మి స్పర్శకి అలవాటు పడినట్లుగా రోజు ఉదయాన్నే కాళ్ళు నొక్కించుకోవడం, ఒళ్ళు పట్టించుకోవడం. మా ఇద్దరి సంబంధం కేవలం ముద్దుల వరకే పరిమితంగా ఉండేది. కొన్ని రోజులు గడిచిన తర్వాత మాకు ప్రైవసీ కరువైంది. ఇంటి నిండా చుట్టాలు. నా చెల్లెలి పెళ్లి చూపులు మా ఇంటి దగ్గరే ఏర్పాటు చేశారు. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న నా చెల్లెలు పెళ్లి అయ్యేంత వరకు నా దగ్గరే ఉండడానికి ఈ ఊరు వచ్చింది. పెళ్లి చూపులు మొదలు తాంబూలాల వరకు ఈ తతంగం జరగడానికి 2 నెలల పైనే పట్టింది. లక్ష్మిని నేను తాకి 2 నెలలు పైగా అయ్యింది. ఈ నింద నా మీద పడింది. నా భార్యను ఓదార్చడానికి నా దగ్గర సరైన సమాధానం లేదు. ముందు లక్ష్మి సమస్య పరిష్కరించడానికి నా చెల్లాయిని ఆశ్రయించాను. చిన్నపిల్లే అయినా పెద్ద మనసుతో నాకు సహాయం చేయడానికి ఒప్పుకుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా లక్ష్మికి గర్భం అంటూ వస్తే అది నా వలన కాదు, ఏదో జరిగి ఉంటుంది. అదేంటో మనకు తెలియదు. కానీ లక్ష్మికి నిజంగా నెల తప్పి ఉంటే ఈ నేరం నా మీదకే వచ్చేలా ఉంది. పెళ్లి కాని పిల్ల జీవితం ముందు జాగ్రత్త చర్యగా ఇద్దరికీ శ్రేయస్కరం. అబార్షన్ తప్పదు అన్నాను. రానుగాక రానని మొండికేసింది. మా సంసారంలో తుఫాను ఉధృతం తగ్గేదెప్పుడో తెలియడం లేదు. లక్ష్మి వల్ల నేను ఎంత ఆనందం పొందానో ఇప్పుడు దానికి 10 బాధ అనుభవిస్తున్నాను. కొద్ది రోజుల్లో నా చెల్లాయి పెళ్ళి. శ్రీమతి ఎడమొహం పెడమొహం నాతో మాట్లాడి చాలా రోజులైంది. నా భార్యను నమ్మించగలిగితే కానీ నా సంసారం నిలబడదు. చాలాసేపు ఆలోచించి ఓ చిన్న మెలిక బయటకు తీయగలిగాను. చెల్లాయిని పిలిచాను. ముందుగా లక్ష్మిని ఒక ప్రశ్న అడుగు. మా అన్నయ్య నిన్ను ముట్టుకొని ఎన్నాళ్ళయ్యింది అని. ఆమె అమాయకత్వం నిజమైతే నిజంగా నేను ఆమెను తాకి 2 నెలలు పైగా అయ్యింది. అదే చెబుతుంది. పీరియడ్స్ రావడం ఎప్పుడు ఆగిపోయింది అని రెండవ ప్రశ్న. అంతే. ఆమె చెప్పే సమాధానంతో చిక్కుముడి విడిపోవచ్చు. లక్ష్మి చెప్పిన సమాధానం తిరిగి నా సంసారాన్ని నిలబెట్టింది. నేను ఆమెను తాకి 3 నెలలయ్యిందట. ఆమెకు ఈ నెల పీరియడ్స్ రాలేదట. ఈ సమాధానం విన్న చెల్లాయి నా భార్య ముందు నన్ను నిర్దోషిగా నిలబెట్టగలిగింది. కానీ నా భార్యలో మాత్రం నా మీద ఏదో అనుమానం ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ఆ తర్వాత లక్ష్మి నిజంగా గర్భవతి అయ్యిందో లేదో, అలా ఎందుకు చెప్పిందో తెలుసుకోవడానికి ఆమె మా ఇంట్లో లేదు. పని మానేసింది. ఓ సంవత్సరం తర్వాత లక్ష్మి పెళ్ళి జరిగిపోయిందట. శుభలేఖ వచ్చిన చాలా రోజులకు నాకు చెప్పింది శ్రీమతి. పెళ్ళైన 6 నెలలకు లక్ష్మి మా ఇంటికి వచ్చింది. 5వ నెల గర్భం నడుస్తుండగా. అప్పటికి మా సంసారం చక్కబడినందువల్ల కాస్త చొరవగా నా భార్య చూస్తుండగానే లక్ష్మిని పక్కకు తీసుకువెళ్ళి అడిగాను. ఆ రోజు అలా ఎందుకు చెప్పావు అని. ఆమె చెప్పిన సమాధానం,
రోజూ నాతో రాత్రుళ్ళు గడిపినట్లు, నా ద్వారా పిల్లలు పుట్టినట్లు, ఆమెను నేను రెండవ భార్యగా చేసుకున్నట్లు, స్కూటర్ మీద పిల్లలతో షికార్లు చేస్తున్నట్లు కలలు కనేదట. పిల్లలు పుట్టాలని, నన్ను పెళ్లి చేసుకోవాలని, ఈ అంట్లు తోమే పనికి స్వస్తి చెప్పాలని ఆమెలో బలమైన కోరికలట. నా మీద ప్రేమ శాశ్వతం చేసుకొని నాకు రెండవ భార్యగా అక్కడే ఉండిపోతానని అనుకునేదట. పోనీ అలా అనుకుంటే నాతో చెప్పాలిగా. మరి నా భార్యకు ఎందుకు గర్భమని కంప్లైంట్ చేశావు అడిగాను. నా ప్రశ్నకు ఆమె చెప్పే సమాధానాలు నా భార్య వింటుందని తెలుసు, అయినా నేను భయపడలేదు. ఓసారి అమ్మగారు మీ చెల్లెలితో అంటుంటే విన్నాను. మీ అన్నయ్యతో పడలేకపోతున్నాను, ఆడపిల్లలు లేకుండానే ఆపరేషన్ చేయించుకున్నావు అని దెప్పిపొడుస్తారు. మీ అన్నయ్యకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. పుట్టబోయేది ముందు ఆడపిల్లే అని పాపం పేరు కూడా సెలెక్ట్ చేసుకున్నారు. పోనీ ఏ పిల్లనైనా చూసి ఆడపిల్ల కంటుందేమో అడుగుదాం అని. నా భార్య సరదాగా నా చెల్లెలతో అన్న మాటలు విన్న లక్ష్మి నాకు ఆడపిల్లను కని ఇవ్వడానికి సిద్ధపడి అలా చెప్పిందంట. ఆ పిల్ల అమాయకత్వానికి నేను సిగ్గుపడ్డాను. తెలియని వయసులో లక్ష్మి, తెలిసిన వయసులో నేను చేసిన తప్పులకి నా భార్య అన్న మాటలకు లక్ష్మి బలి అయిపోయేది. నా పరువు పోయేది. అదృష్టం బాగుండి కాపాడుకోగలిగాను. లక్ష్మికి చీర, పూలు, పండ్లు పెట్టి దీవించి పంపించేశాము. అప్పటి నుండి నేను ఏ స్త్రీల వంక కన్నెత్తి చూడలేదు. చూసినా చెల్లిగానో తల్లిగానో ఊహించుకోవడం శ్రేయస్కరంగా, మనశ్శాంతిగా ఉండేది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.